కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో అయితే దారుణం చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న 6 ఏళ్ల బాలికపై అదే స్కూల్‌కి చెందిన వ్యక్తి లైంగికానికి పాల్పడినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన నిన్న జరిగినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా స్కూల్‌లో కలకలం రేపింది. అయితే వైద్య పరీక్షల నిమిత్తం అమ్మాయినైతే హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. ఎవరైతే నిందితుడైతే ఉన్నాడో తను జునైల్ కోర్ట్‌కైతే పంపించడం కూడా జరిగిందని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే స్కూల్‌లోనే ఈ అఘాయిత్యం జరిగిందని చెప్తున్నారు. మరి స్కూల్‌లో ఉపాధ్యాయులు, టీచర్స్ అలాగే ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇప్పటికే బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున స్కూల్‌పై యాజమాన్యంపై మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న స్కూల్‌కి వెళ్ళిన అమ్మాయిపై అదే స్కూల్‌లో చదువుతున్న 8వ తరగతి అబ్బాయి అయితే ఈ అఘాయిత్యానికి అయితే పాల్పడినట్లయితే తెలుస్తుంది. అయితే మనం రోజుకో సంఘటనలు చూస్తూనే ఉన్నాము. అమ్మాయిల పైన పనిచేసే చోట కావచ్చు, స్కూల్‌కి వెళ్ళే చోట కావచ్చు, ఉద్యోగం చేసే ఎక్కడైనా కూడా అమ్మాయిల పైన అఘాయిత్యాలు అయితే ఆగడం లేదు. ఎన్ని చట్టాలొచ్చినా కూడా ఈ అఘాయిత్యాలు ఆగడం లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే స్కూల్‌కి వెళ్ళిన పాపపై అత్యాచారం జరగడం వెనుక అసలు ఏం జరిగిందనేది పూర్తి వివరాలైతే తెలియాల్సింది. మరొకసారి ఏందంటే దీనిపైన పూర్తి సమాచారం సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గూడా సీరియస్‌గా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు, ఆ దారుణాలైతే ఆగడం లేదని మనం చెప్పుకోవచ్చు. స్కూల్‌లో ఒకటో తరగతి అభాషణ తెలియని అమ్మాయిల పైన ఇలాంటి బాలికల పైన ఇలాంటివి జరగడం విద్యా వ్యవస్థకి మచ్చ తెస్తుందని చెప్పవచ్చు. అయితే స్కూల్‌లో ఏం జరిగింది మరి? ఆ ఉపాధ్యాయులు ఆ టైంలో ఎటుపోయారు? టీచర్స్ ఏం చేస్తున్నారనేది మరి ఇది ఏ సంఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియాల్సిందే. ఎందుకంటే స్కూల్‌లో పిల్లలు ఆడుతున్న సమయంలో ఆ పాపను ఒక్కదాన్నే బయటకి తీసుకువెళ్ళి పాప పైన అత్యాచారం చేశాడా? లేకపోతే అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలైతే తెలియాల్సింది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. రోజుకొక తాజా సంఘటన బాలికల పైన అత్యాచారాలైతే మనం రోజు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది. అయితే దీనిపైన పూర్తి లోతుగా విచారణ జరిపి పోలీసులు నివేదిక ఇస్తామని కలెక్టర్‌కైతే చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ ప్రభుత్వ పా ప్రభు ప్రైవేట్ పాఠశాల ఎవరిది? అసలు ఏం జరుగుతుందనే పూర్తి వివరాలైతే తెలియాల్సింది. ఏది ఏమైనప్పటికీ చిన్న పిల్లల పైన జరుగుతున్న అఘాయిత్యాలు అరికట్టాలని చెప్తున్నారు. వేలకు వేల ఫీజులు తీసుకుంటున్నా సీసీ కెమెరాలు లేకపోవడం, స్కూళ్ళలో భద్రతా చర్యల లోపాలు ఉండడమే దీనికి ముఖ్య కారణం. దీనిపైన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నారని కూడా తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణ మరొకసారి పునరావృతం కాకుండా చూడాలంటారు. మా పాపకు జరిగిన విషయం ఇతర పిల్లలకు కూడా జరగకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. లక్షల ఫీజులు తీసుకుంటూ పూర్తిగా భద్రత వైఫల్యం ఉన్నదని చెప్తున్నారు. ఎందుకంటే ఫీజులకే తప్ప భద్రత లేదని చెప్తున్నారు. స్కూల్‌లో ఎలాంటి భద్రత తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బాలికపై జరిగిన అత్యాచారము జిల్లాలో అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ లోకల్ కరీంనగర్.